హలో ఫ్రెండ్స్, రాజాసాబ్ మూవీ నుండి ఒక తోపు అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఈ వీడియో మార్నింగే చేయాల్సి ఉండే, కానీ నాకు ఎక్కడో కొట్టిందనమాట. అందుకే నేను కొద్దిగా లేట్ చేశాను. లేట్ చేయడం కూడా మనకైతే భయంకరంగా కలిసి వస్తుంది అని చెప్పి నేనైతే కల్లో కూడా అనుకోలేదు. సో అదేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాజాసాబ్ మూవీ అప్డేట్లోకి వెళ్ళే కన్నా ముందు పెద్ద గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ యూ కుకింగ్ గాయ్స్ అని చెప్పి రామ్ చరణ్ అన్న ఈ విధమైనటువంటి ఫోటో నిన్నైతే సోషల్ మీడియాలో అయితే మనతో షేర్ చేసుకున్నాను అనమాట. చూసుకున్నట్లయితే చుట్టూ కొండ ప్రాంతాలాగా ఉందన్నమాట. మధ్యలో మన ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు, ఆయన పేరు వచ్చేసి మోహిత్, ఆయన ముగ్గురు కలిసి అక్కడ ఏదో మ్యూజిక్ డిజైన్ అయితే చేస్తున్నారు అనమాట. ఐ థింక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దాన్ని కూడా చాలా యూనిక్గా కొండ ప్రాంతాల్లో ప్రకృతిలో రిలీజ్ చేస్తున్నారంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది. మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, మోహిత్ వాయిస్, బుచ్చిబాబు గారి డైరెక్షన్ వేరే లెవెల్లో చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మ్యాక్సిమం రేపు సాయంత్రం కల్లా అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ టైంకి సాంగ్ని రిలీజ్ చేస్తారు అనేటటువంటి అప్డేట్ వస్తుంది. ఒక మంచి లవ్ సాంగ్, ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ అని చెప్పి క్లారిటీగా అప్డేట్లో ఉన్నటువంటి వార్త వెయిటింగ్ అనమాట. ఇది ఈ పెద్ద గురించి చాలామంది అడుగుతున్నారు, వచ్చినటువంటి అప్డేట్. అండ్ రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే నేను చూసిన సోషల్ మీడియా మొత్తం కూడా దీని గురించి చర్చ నడుస్తుంది అనమాట. అదేంటంటే రాజాసాబ్ సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటిది చాలా మీమ్స్ చూసా, చాలా న్యూస్ కూడా చూసా. అఫీషియల్ పేజెస్ అయితే ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా సినిమా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి గట్టి మీమ్స్ చేయడం, గట్టి న్యూస్ హల్చల్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు సినిమా పోస్ట్ పోన్ కావడం ఏంది? వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్లో రావాల్సి ఉండే, అలా అక్టోబర్లో రావాల్సిందని డిసెంబర్ అన్నారు, డిసెంబర్లో రావాల్సిందని జనవరిలో అన్నారు. ఇక జనవరిలో కూడా పోస్ట్ పోన్ చేస్తే ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు? అది కాక సినిమా ప్రొడక్షన్ మీద ఒక కంపెనీ అయితే కేసు కూడా వేసిందనమాట. వీళ్ళు రాజాసాబ్ సినిమా అని చెప్పి మా దగ్గర 200 కోట్లు తీసుకున్నారు, వాళ్ళు మాకు చెల్లించట్లేదు, సినిమా ఎప్పుడు రిలీజ్ అనేటటువంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కేసు కూడా చేశారు. ఆల్రెడీ చర్చ నడుస్తూనే ఉంది, డిస్కషన్ నడుస్తూనే ఉంది. సో ఈ డిస్కషన్ అన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఒకసారి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. ఇక డైరెక్ట్గా ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు అనమాట. రిలీజ్ చేసి 100% జాన్ 9న సినిమా వస్తుంది అనేటటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు, అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. అయినా కానీ నిన్నట్టుండి ఒకటే మీమ్స్, ఒకటే న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి అనమాట. దానికి గల రీజన్స్ ఏంటి అని అంటే, మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా కంప్లీట్ కాలేదు, దాన్ని చాలా డీలే అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంటే మీకు తెలుసా అనమాట, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చేసేటటువంటి పనులు, ఎడిటింగ్, లాఫ్ అలాంటి చాలా దాంట్లో అయితే వస్తాయి అనమాట. సో చాలామంది ఏ సీన్ ఎక్కడ పెట్టాలి, ఏ సీన్ ఎక్కడ డిసైడ్ చేయాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, వాటన్నిటిని కూడా పర్యవేక్షించాలన్నమాట. ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం అనేటటువంటిది 50% ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా ఉంటుంది అనమాట. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఎదర్గా సీన్స్ అన్ని కూడా యాడ్ చేసి సినిమాని అయితే మనం ముందు పెడతారు. మెయిన్ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఆ వర్క్సే ఇంకా ఇది కాలేదు, ఇంకా చాలా టైం ఉంది, అసలు టైమే లేదు. ఇది చూసుకున్నట్లయితే నవంబర్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్, జనవరి 9th, ఎగ్జాక్ట్లీ 2 months కూడా టైం లేదు. ఈ 2 months గ్యాప్లోనే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేయడం 100% ఇంపాసిబుల్. కాబట్టి సినిమా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడారు. ఇంకొకళ్ళు ఏం మాట్లాడారంటే, ఆల్రెడీ అప్పుడు మనం చూసుకున్నట్లయితే మన శంకర వరప్రసాద్ గారి సినిమా వస్తుంది, మన పినిశెట్టిది ఒక సినిమా వస్తుంది, అండ్ జననాయకన్ సినిమా వస్తుంది. సంక్రాంతిలో చూసుకున్నట్లయితే గట్టి క్లాష్ ఉందన్నమాట. సో ఈ క్లాష్ల మధ్య కూడా రాజాసాబ్ సినిమా రాదు. ఆల్రెడీ అక్కడ చిరంజీవి గారు, అదిగాక మన అనిల్ రాయపూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా తాడేసి గుంజేస్తారు. అండ్ జనగణ మనం చూసుకున్నట్లయితే, జననాయకం చూసుకున్నట్లయితే మన విజయ్ తలపతి గారు, ఆయన కూడా డైరెక్ట్గా గుంజేస్తారు తమిళ ఆడియన్స్ని. అండ్ పినిశెట్టి చూసుకున్నట్లయితే నార్మల్ ఆడియన్స్ అందరినీ కూడా గుంజేస్తారు. రాజాసాబ్ ఏదైతే ఉందో ఒక ప్రయోగంతో తీసేటటువంటి సినిమా, ప్రయోగంతో తీసేటటువంటి సినిమాకి వీళ్ళైతే రిస్క్ చేయరు. కాబట్టి ఇంత హెవీ కాంపిటీషన్ మధ్య సినిమాని రిలీజ్ చేయరు అనేటటువంటిది ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు, ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకున్నారు. మూవీ టీం నుండి ఏ విధమైనటువంటి అఫీషియల్ అప్డేట్ రాకపోయినా కానీ వీళ్ళే సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటిది 100% డిసైడ్ అయ్యారనమాట. సో దానికి తెర పెడుతూ ఈరోజు మూవీ టీం అయితే అఫీషియల్గా స్పందించింది. ఇగో ఈ విధమైనటువంటి ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కంప్లీట్ కాలేదని చెప్పి, హెవీ కాంపిటీషన్ ఉందని చెప్పి, జనవరి 9th సినిమా రావట్లేదు అని చెప్పి చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలను అసలు నమ్మమాకండి. జాన్ 9th మేము దిగుతున్నాం, దాంట్లో తిరిగే లేదు. ఎవరు వచ్చినా కానీ 100% జాన్ 9th సంక్రాంతికి పునస్కరించుకొని మన రాజాసాబ్ వస్తున్నాడు అనేటటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట. సో ఎంత పుకారు వచ్చిందో అర్థం చేసుకోండి. డైరెక్ట్గా మూవీ టీమే అఫీషియల్ హ్యాండిల్స్లో సినిమాని ఈ డేట్కి రిలీజ్ చేస్తాను అనేటటువంటి ఒక లెటర్ రిలీజ్ చేశారంటే దీని వెనక జరిగినటువంటి కథ ఏంది, దీని వెనక జరిగినటువంటి తాత్పర్యం ఏంది, ఎంతలా వైరల్ అయిన న్యూస్ అనేటటువంటిది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఏ విధంగా ఆ సినిమా మీద ఫుల్ నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. రిలీజ్ కాగలిగే సినిమా ఏదో భయపడుతున్నాయని చెప్పి వాళ్ళు ఏదో స్ప్రెడ్ చేసి శునకానందం పొంచేటటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు అనమాట. వాటన్నిటికి కూడా ఈ రాజాసాబ్ అనేటటువంటిది పులి స్టాప్ పెట్టింది అని
అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఓకే, పోస్ట్ పోన్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. అసలు సాంగ్స్ తమనన్న మాట్లాడుతూ సినిమా మొత్తం మీద 5 సాంగ్స్ ఉంటాయి. అది ఒక హర్రర్ సాంగ్ ఉంటుంది, ఒకటి ఎలివేషన్ సాంగ్ ఉంటుంది, ఇద్దరు హీరోలతో 2 సాంగ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ తమనన్న మనం ఇంటర్వ్యూలో చెప్పిండు. సో సినిమా మీద ఏ విధమైనటువంటి బజ్ లేదు, సినిమా మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడమే మాకు కావాలి, అదే మాకు ప్లస్. కాబట్టి ఒక్కొక్క నెలగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తాం, అందరికీ కూడా దిమ్మ తిరిగిద్ది అనేటటువంటి విషయాన్ని తమనన్న తెలియజేసిండు. తిప్పి దింగితే 2 నెలలు లేదు. అసలు ఈ 2 నెలల కాపులోని వీళ్ళు సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇంత మట్టుకే ఫస్ట్ సింగిల్ కూడా రాలేదు. మరి ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా బాబు అనేటటువంటిది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. వాటన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడాలంటే ఆల్రెడీ మన ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడే సాంగ్ని రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు 100కి 100% ట్రై చేశారు. కాకపోతే కొద్దిగా వర్క్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి రిలీజ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒక సాంగ్ మన మొహాన్ వేయడం చాలా ఈజీ, కానీ దాని తర్వాత వచ్చేటటువంటి ట్రోల్స్, దాని తర్వాత వచ్చేటటువంటి విమర్శలు, వాటన్నిటికి కూడా సిద్ధంగా ఉండాలి. సో అలాంటి ట్రోల్స్ ఏం రాకుండా, అలాంటి విమర్శలు ఏం రాకుండా, ఈ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఈ సాంగ్ బాగాలేదు, ఈ లైన్ బాగాలేదు, ఈ సీన్ బాగాలేదు అనేటటువంటి ఏ విధమైనటువంటి విమర్శలు రాకూడదు అని చెప్పి మారుతి గారి దగ్గర నుండి చాలా అంటే చాలా కేర్ టేకింగ్. ఇప్పటిదాకా ఆయన పాన్ ఇండియా సినిమా ఒక్కడు కూడా చేయలేదు. అలాంటి ఆయన పాన్ ఇండియా సినిమా మొత్తం ఇండియా వైడ్గా ఆడియన్స్ అందరూ అట్రాక్ట్ అయ్యాలి. హిందీ వాళ్ళు మెయిన్ ఇంకా అట్రాక్ట్ అయ్యాలి. బాలీవుడ్ వాళ్ళైనా, కోలీవుడ్ వాళ్ళైనా, శాండిల్వుడ్ వాళ్ళైనా వీళ్ళంతా కూడా మెయిన్ అట్రాక్ట్ అయ్యాలా, వాళ్ళందరికీ నచ్చేలా ధీటుగా ఉండాలి అనేటటువంటి ప్రక్రియతో హడాహుడిగా రిలీజ్ చేస్తే బాగోదు అనేటటువంటిది ఆలోచించి కొద్దిగా కలర్ గ్రేడింగ్ పెంచేది ఉంది, కొద్దిగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంది, కొద్దిగా మ్యూజిక్ చేంజ్ చేసేది ఉంది, కొద్దిగా ఈ టైటిల్ దగ్గర లైన్ చేంజ్ చేసేది ఉంది, ఈ లిరిక్స్ మార్చేది ఉంది అనేటటువంటి ఉద్దేశంతో మారుతి గారు దగ్గరుండి ఫోకస్ పెట్టి ఆయనకి అనుభవం లేకపోయినా ఆయన అనుభవానికి మించి కొద్దిగా కష్టపడుతుండో, అందుకే సినిమా సాంగ్ అయితే డీల్ అవుతుంది అని చెప్పి 100% చెప్పుకోవచ్చు. మీరు డౌట్ అయితే పెట్టుకోమాకండి. ఖచ్చితంగా ఈ నవంబర్లో రాజసాబ్కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ని అయితే 100% రిలీజ్ చేస్తారు. ఇక దాంట్లో మీరు ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోమాకండి. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈ 15th లోపులోనే సాంగ్కి సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి అప్డేట్ వస్తుంది. 15 తర్వాత అయితే రాదు, ఎందుకంటే 15 తర్వాత SSME 29 గురించి డిస్కషన్ నడుస్తుంది. ఆల్రెడీ దానికోసమే ఒక 100 అడుగుల పెద్ద కటౌట్ని ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయటగట్ట వార్తలు. కాబట్టి ఆ సినిమా అప్డేట్ వచ్చాక ఏ సినిమా అప్డేట్ పట్టించుకోరు అనేటటువంటి ఉద్దేశంతో 15th కన్నా ముందు రాజసాబ్కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేస్తారు. ఇంకా చాలా సింగిల్స్ ఉన్నాయి కాబట్టి అటు ఇటుగా ఒక 2-3 సాంగ్స్ అయితే ఖచ్చితంగా ఈ నవంబర్లో దిగుతాయి, కనీసం 2 దిగుతాయి. నెక్స్ట్ 3 అయితే డిసెంబర్లో దిగుతాయి. అండ్ జనవరిలో అయితే గట్టిగా కొట్టబోతున్నాను అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్పినటువంటి న్యూసే మళ్ళీ చెప్తున్నాను. ఒక ఎలివేషన్ సినిమాతో 1000 కోట్లు కొట్టడం చాలా అంటే చాలా ఈజీ. ఒక ఎపిక్ సినిమాలతో లైక్ డివోషనల్ సినిమాలు వేరే టాపిక్లతో 1000 కోట్లు కొట్టడం చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే కామెడీ సినిమాకి కనీసం 100 కోట్లు రావు. హర్రర్ సినిమాకి కనీసం 500 కోట్లు కూడా టచ్ కాదు. అలాంటిది ఒక కామెడీ ఫ్యాంటసీ, ఒక హర్రర్ ఫ్యాంటసీ, ఒక ప్రయోగం చేసుకుంటూ అన్నైతే దిగబోతున్నాను అనమాట. ఈ ప్రయోగాన్ని అందరూ మెచ్చుకుంటారు, తుంచుకుంటారు. అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కెరీర్ అనేటటువంటిది పీక్లో ఉంది అన్నది. అయినా అసలు నేను ప్రయోగం చేయాలి, నేను తీసినటువంటి రొట్ట తీయటం నా వల్ల కాదు. ఆయన తెలుసుకుంటే హాలీవుడ్ నుండి ఏదో ఒక సినిమా రీమేక్ తీయొచ్చు, ఆయన తెలుసుకుంటే కల్కి 2 తీయొచ్చు, ఆయన తెలుసుకుంటే సలార్ 2 తీయొచ్చు, ఆయన తెలుసుకుంటే ఫౌజీనా రిలీజ్ చేయొచ్చు. ఈ చిన్న డైరెక్టర్తో, ఈ మారుతితో నాకు సినిమా అవసరం అని చెప్పి ఆయన అనుకోవచ్చు. కానీ అవేమీ అనుకోకుండా ఒక ప్రయోగం చేయాలి, ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలి. నేను పాన్ ఇండియా స్టార్ అయితే సరిపోదు, వేరే వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వాలని చెప్పి కష్టపడుతున్నటువంటి వ్యక్తి ప్రభాస్. కాబట్టి ఖచ్చితంగా దానికి జస్టిఫికేషన్ లభిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.